భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 27న సంయుక్త మీనంచే నార్సింగ్ మెయిన్ రోడ్ హెచ్పీ పెట్రోల్ బంక్ పక్కన. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను వర్మ. ప్రస్తుతం మనం సింహాచలం కొండ మీద ఉన్నాం. మనం చూస్తే మనం వెనుక గాలి గోపురం కనిపిస్తూ ఉంది. తిరుపతి లడ్డూలో చేప నూనె అలాగే జంతు కొవ్వులు కూడా వాడటంతోనే ఆ ప్రసాదం అంతా కూడా కలుషితం అయిపోయినట్టుగా భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మనం ప్రధానంగా చూసుకుంటే ఇంకా ఈ తిరుపతి లడ్డూ నేపథ్యంలో మొత్తం దేశవ్యాప్తంగా అన్ని దేవస్థానాల్లోనూ ఇచ్చే ప్రసాదాల మీద చాలా అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు అప్రమత్తం అయ్యారు. మనం చూసుకుంటే కనుక స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్వయంగా ఇక్కడ వాడుతున్న పదార్థాలని అలాగే దినుసుల్ని కూడా పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే సింహాచలం దేవస్థానంలో కూడా వాడుతున్న నెయ్యి నాసి రకమైనదిగా ఆయన గుర్తించారు. ఈ నేపథ్యంలోనే మొత్తం అక్కడ నిల్వ ఉన్న మొత్తం నెయ్యినంతా కూడా సీజ్ చేయించారు. ఈ నేపథ్యంలోనే విశాఖ డైరీ నుంచి ఫ్రెష్గా కొత్తగా మొత్తం కూడా నెయ్యిని తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే పాత నెయ్యి స్థానే కొత్తగా వచ్చిన నెయ్యితోటి ఇక్కడ ప్రసాదాన్ని తయారు చేయిస్తూ ఉన్నారు. ప్రస్తుతం సింహాచలం దేవస్థానంలో ఇక్కడ ఇచ్చే ప్రసాదం ఏదైతే ఉందో లడ్డు ఎంత నాణ్యతగా తయారవుతుందన్నది ఆర్టీవీ తెలుసుకునే ప్రయత్నం చేసింది. మనం చూడొచ్చు అసలు సింహాచలం లడ్డూలో ఎలాంటి దినుసులు వాడతారు, ఎలాంటి నెయ్యిని ఉపయోగిస్తున్నారు అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చూసుకుంటే కనుక ఇక్కడ సింహాచలంలో తిరుపతి లడ్డూ తర్వాత సింహాచలం లడ్డూకి అంతటి ప్రాధాన్యత ఉంది. ఈ లడ్డూ తయారీకి ఎలాంటి నాణ్యత ప్రమాణాలు ఆచరిస్తున్నారు, ఎలాంటి పదార్థాలు వాడుతున్నారో అన్నది తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. సింహాచలంలో సింహాద్రి అప్పన్న ప్రసాదం లడ్డు తయారీ ఎలా జరుగుతుందంటే మనతో మాట్లాడడానికి మురళి ఉన్నారు. ఇక్కడ ఈ ప్రసాద తయారీశాలకే పర్యవేక్షకుడిగా ఆయన ఇక్కడ ఉన్నారు. సార్ చెప్పండి, ఎన్ని దశల్లో ఈ లడ్డు జరుగుతూ ఉంటుంది, ఇక్కడ రోజుకి ఎన్ని లడ్డూలు తయారు చేస్తారు? జై శ్రీమన్నారాయణ. ఓ నమో నరసింహాయ. ఇక్కడ భక్తుల రద్దీకి అనుగుణంగా కూడా నిత్యము కూడా ప్రసాదాలన్నీ కూడా చేయడం జరుగుతుంటుంది. ప్రధానంగా విక్రయానికి ఉపయోగించేటటువంటి లడ్డు, పులిహార ఇక్కడ ప్రధానమైనటువంటివి. ఈ రెండు కూడా అధిక సంఖ్యలోని భక్తులు అతి ప్రీతికరంగా భక్తులతో స్వామి తాలూకా ప్రసాదంగా భావించి. చెప్పండి, అలాగే ఏ విధంగా తయారవుతుంది ఇక్కడ? ముందు ఏం చేస్తారు? ఇది ప్రధానంగా ముందు కాచినటువంటి నెయ్యి కళాయిలోని ఉన్న తర్వాత శనగపిండిని తీసుకొని దానిని శుభ్రంగా ఇక్కడ కలుపుకొని ఆ మరిగినటువంటి నేతిలోని ఈ బూందీ అనేది తయారు చేయడం జరుగుతుంది. తయారు చేసిన పిమ్మట ఆ తర్వాత పక్కని పాకం తయారు చేస్తూ ఉంటారు వేరే సిబ్బంది. ఆ పాకం తయారు చేసినటువంటి దాంట్లో ఈ తయారైన మార్నింగ్ ఎన్ని గంటలకి స్టార్ట్ చేస్తారండి? ఇక్కడ సుమారు 5-5:30 ఆ టైం కల్లా ప్రారంభం అవుతుంది బూందీ సెక్షన్ అంతా కూడాను. ఆ రోజు ఉన్నటువంటి ఇండెంట్ని బట్టి ఎంత తయారీ అన్నది ఆధారపడి ఉంటుంది, ఎంతవరకు జరుగుతుంది అన్నది. 1 గంటల నుంచి 4 సుమారుగా కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ రకంగా ఉంటుంది. మీరు ఎలాంటి పద్ధతులు పాటిస్తారు? అంటే పొద్దున్నే లేచి స్నానం చేయడం, ఎలాంటి అన్ని పూజ చేసి మొదలెడతారు? ఇలాగ అదంతా కూడా శుచిగానే ఉంటుందండి. ఇక్కడ ఏ ఒక్కరు కూడా స్వామి తాలూకా ముందు ధ్యానం చేసుకున్న తర్వాతనే ప్రారంభం అవుతుంది. ఆ స్వామి తాలూకా అనుగ్రహంతో ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా వినియోగించడం జరుగుతుంది. కాబట్టి ప్రథమంగా స్వామికి విన్నపం చేసుకున్న తర్వాత ఫస్ట్ తయారైనటువంటి బూందీని స్వామికి నివేదన చేసి ఆ తర్వాతనే లడ్డు తయారు చేయడం ప్రారంభం అవుతుంది. సో మనం మొత్తం మీద మనం చూడొచ్చు ఇక్కడ మనం ఆ సింహాచలంలోని సింహాద్రి అప్పన్న ప్రసాద తయారీ శాలలో ఉన్నాం. మనం చూడొచ్చు ముందుగా ఈ ఆవు నెయ్యిని బాగా మరిగించి అందులో శనగపిండి మిశ్రమాన్ని ఇందులో వేసి బూందీని తయారు చేస్తారు. మనం చూడొచ్చు సలసలా మరుగుతూ ఉంది నెయ్యి. ఈ ఆవు నెయ్యి గుమగుమలు ఆడిపోతూ ఉంటుంది ఇక్కడ ఈ వంటశాలలో. అందులో బాగా వేయించిన ఈ బూందీని ముందు తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ పెద్ద ఎత్తున ప్రసాదం తయారీ చేస్తారు. మనం చూడొచ్చు రోజుకి 40 పాకాలు ఇలా ఈ ప్రసాదం తయారు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ తయారైన లడ్డూల్ని ఎవరైతే భక్తులు వస్తారో అప్పన్న దర్శనం అయిన తర్వాత ఈ లడ్డూల్ని అక్కడ విక్రయిస్తారు. వాటిని తీసుకుని ప్రసాదాన్ని స్వీకరిస్తారు. మనం చూడొచ్చు మొదటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ లడ్డు తయారీలో మొదటి ప్రక్రియ
ఇక్కడ ఈ బూందీ తయారీ మనం చేసాం. తర్వాత ఈ లడ్డు తయారీలో రెండో ప్రక్రియ పంచదార పాకం మనం చూడొచ్చు. ఇక్కడ పంచదార ఆ పాకాన్ని తయారు చేస్తూ ఉన్నారు. ఈ పాకం తయారైన తర్వాత మొత్తం ఈ బూందీనంతా కూడా ఇందులో కలిపిన తర్వాత దాన్ని లడ్డు చేయడానికి ప్రయత్నిస్తారు. ఇది పాకం తయారు చేస్తున్నారండి లడ్డుకు సంబంధించి. ఆ తయారైనటువంటి బూందీ ఇది పాకం వచ్చిన తర్వాత ఇందులో వేసి కలపడం జరుగుతుంది. కలిపిన తర్వాత అప్పుడు వేరే ట్రైల్లోనే ఏముంటాయండి ఇంగ్రీడియంట్స్? ఇంగ్రీడియంట్స్ యాలకులు, పచ్చకర్పూరం, సుగంధ ద్రవ్యాలన్నీ కూడా అందులోనే కలపడం జరుగుతుందండి. పంచదార పాకం పట్టి దాంట్లో వేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనం ట్రైల్లో వేసుకొని ఆరబెట్టిన తర్వాత చుట్టడానికి పంపిస్తామండి. ఒక పాకం తయారవడానికి, లడ్డు తయారవడానికి ఎంత టైం పడుతుంది? ఒక పాకం తయారవడానికి అరగంట సేపు పడుతుందండి. అంటే ఒక పాకానికంటే ఎంత మెటీరియల్ వాడతారు? 10 కేజీలు శనగపిండి అండి. ఒక పాకం అంటే 10 కేజీలు శనగపిండి, 20 కేజీలు పంచదార వాడతామండి. నెయ్యి ఎంత వాడతారు? నెయ్యి 600 గ్రాములు వాడతామండి. అప్పన్న ప్రసాదంలో కూడా ఇలాంటి మలిన పదార్థాలు వాడారేమో అని ఆరోపణలు వస్తున్నాయి. కానీ మీ దగ్గర అలాంటి ఏమైనా జరిగిన సందర్భాలు ఉన్నాయా? ఎలాంటి ఎంక్వైరీ జరిగింది మీ ఇంట్లో? అలాంటివన్నీ కూడా గతంలోని వచ్చినటువంటి వదంతుల్ని తీసుకొని ఇక్కడ పర్యవేక్షణ చేయడం జరిగింది. శాంపిల్స్ కూడా నెయ్యి పంపించడం జరిగిందండి. ప్రస్తుతానికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. మేము ఇక్కడ చూడొచ్చు విశాఖ డైరీని వాడుతున్నాము నెయ్యిని. చూసుకుంటే కనుక ఒక పాకం తయారు చేయడానికి అరగంట నుంచి గంట సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏదైతే ఉందో ఈ పంచదార పాకంలోనే జీడిపప్పు, అలాగే యాలకులు, కిస్మిస్ లాంటి ఇంగ్రీడియంట్స్ అంతా ఇందులో కలుపుతూ ఉంటారు. మనం చూడొచ్చు ఇటీవల కాలంలో తిరుపతి లడ్డూలో చేప నూనె, అలాగే జంతు కొవ్వులు కూడా వాడారన్న వార్తలు వెలువడిన సందర్భంలో స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మొత్తం అప్పన్న స్వామి దగ్గర నైవేద్యం ఎలా లడ్డు తయారీ ఎలా జరుగుతుందో ఆయన పర్యవేక్షించారు. మనం చూసుకుంటే ఇంకా ఆ రైతు డైరీ నుంచి కొంటున్న చాలా నాసిరకం నెయ్యిని ఇమీడియట్గా సీజ్ చేయించారు. ఈ నేపథ్యంలోనే రైతు డైరీ నుంచి వస్తున్న ఆ నెయ్యి బదులు విశాఖ డైరీ నుంచి ఈ నెయ్యిని తెప్పించారు. ఆ నీతితోనే ప్రస్తుతం ఇక్కడంతా ప్రసాదం జరుగుతూ ఉంది. సో మనం చూడొచ్చు మొదటి ప్రక్రియ ఏదైతే ఉందో ముందు బూందీ తయారీ, ఆ తర్వాత పంచదార పాకం తయారీ, ఈ రెండు పూర్తయిన తర్వాత లడ్డు తయారీని ఇక్కడ చేపడతారు. ముందు బూందీ తయారు చేశారు, తర్వాత పాకం పెట్టారు. ప్రస్తుతం పాకం ఈ బూందీ కూడా కలిపిన మిశ్రమాన్ని ఇప్పుడు లడ్డూలుగా తయారు చేస్తూ ఉన్నారు. సార్ మురళి గారు చెప్పండి, అసలు ఒక పాకానికి ఎన్ని లడ్డూలు వస్తాయి? ఒక పాకం అంటే 10 కేజీలు అండి. 10 కేజీలకి 535 లడ్డు వస్తాయండి. 80 గ్రాముల లెక్కనే లడ్డు తయారు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే మీరు ఏమి మిక్స్ చేశారు ఇందులో? అంటే పచ్చకర్పూరం ఏదో కలుపుతారు అంటారు, దేనికని? ఇందులోని సుగంధ ద్రవ్యాలైనటువంటి యాలకుల పొడి, జాజికాయ పొడి, పచ్చకర్పూరం అన్నీ కూడా మిశ్రమం చేసి పాకంలోనే కలపడం జరుగుతుందండి. ఫైనల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ అనేటటువంటిది కూడా నేతిలో వేపి ఇక్కడ దీంట్లో యాడ్ చేసి ఉండగా చుట్టడం అనేది జరుగుతుందండి. ఈ ఉండ ఆరిన తర్వాత కౌంటర్కి సేల్ నిమిత్తం పంపిస్తామండి. అంటే ఉండ చేసిన తర్వాత ఎంతసేపు పడుతుందండి గట్టిపడ్డ? సాయంత్రానికల్లా ఆరుతుందండి. అంటే మనం మామూలుగా చూస్తుంటే ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందండి ఇందులో? వారం రోజులు ఉంటుందండి. వారం రోజులు ఇలా ఉంటుంది. అంటే ఒక్కోసారి లేతపాకం పెట్టడం, అలాగే గట్టిపాకం పెట్టడం అంటారు. ఏంటండి అది? లేతపాకం పెడితే ఏమవుతుంది? లేతపాకం పడితే కనుక త్వరగా పాడవడం అనేది లడ్డు జరుగుతుందండి. అందుకనేసే పాకం తీసినప్పుడు చాలా జాగ్రత్త వహిస్తామండి లేతపాకం రాకుండా. సో మనం మొత్తం చూసుకోవచ్చు ఇక్కడ సింహాసనంలో ప్రతి లడ్డును కూడా కొలత ప్రకారం అదే బరువును చూసుకుని ప్రత్యేకంగా ఇక్కడ చేస్తూ ఉంటారు. మనం చూడొచ్చు స్పష్టంగా ఇక్కడ ఒక్కొక్క లడ్డు కౌంటర్లో 15 రూపాయలకు అమ్ముతారు. ఈ ప్రస్తుతం తయారు చేస్తున్న ఈ లడ్డు ఆరడానికి కనీసం 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా భక్తుల ఫ్లోటింగ్ని బట్టి అంచనాలు వేసి దాని ప్రకారం ఇక్కడ ఎప్పటికప్పుడు తాజాగా లడ్డూలను తయారు చేస్తూ ఉంటారు. మనం చూడొచ్చు అలాగా తయారైన లడ్డూని మొత్తం ట్రైన్లో పట్టుకుని వెళ్ళి మొత్తం అక్కడ విక్రయ కౌంటర్ ఏదైతే ఉందో అక్కడ సేల్స్ కౌంటర్లో పెడతారో మనం ఎదురుగుండా చూడొచ్చు. ఆరిన లడ్డూని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. విశాఖ డైరీకి చెందిన నేతిని తెప్పించి ప్రత్యేకంగా ఈ లడ్డూని తయారు చేయడం మనకి అక్కడ కనిపిస్తుంది. మొత్తం అయితే సింహాసనంలో అయితే మాత్రం ఇక్కడ లడ్డు తయారీలో
ఎలాంటి పొరపాట్లు జరగలేదని ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నారు. కెమెరా రజిత్ వర్మ, RTV, విశాఖపట్నం నుంచి. భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ RTC క్రాస్ రోడ్స్ నందు, సెప్టెంబర్ 27న సంయుక్త మీనంచే నార్సింగ్ మెయిన్ రోడ్ HP పెట్రోల్ బంక్ పక్కన, సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు మంగళ్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.